ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో సంక్షేమం, అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. అయితే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ కూడా చేపట్టింది. ఇందులో భాగంగానే పలువురిపై కేసులు నమోదయ్యాయి. అలాగే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే మరికొంతమంది అరెస్ట్ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే టీడీపీ, జనసేన ఓకే, కానీ మరి కూటమిలో మరో పార్టీ అయిన బీజేపీ స్టాండ్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ చేసిన అవినీతి అక్రమాలపై బీజేపీ మౌనంగా ఉండడం వెనుక కారణమేంటనే సందేహాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి కట్టిన తర్వాత బీజేపీకి ఎన్నడూ లేని విధంగా 8 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అలాగే రాష్ట్రంలో ఒక మంత్రి పదవి దక్కింది. అలాగే 3 లోక్సభ సభ్యులను బీజేపీ గెలుచుకుంది. అదేవిధంగా 2 రాజ్యసభ సీట్లు, 1 ఎమ్మెల్సీని దక్కించుకుంది. దాంతో బీజేపీకి కూటమి కట్టాక భారీ రాజకీయ ప్రయోజనమే దక్కింది. అయితే అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ పోషించే పాత్ర ఏంటి? ఆ పార్టీ ఏపీలో కూటమికి రాజకీయంగా ఎంతవరకు సహకరిస్తోంది అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. అయితే రాజధాని అమరావతి, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు నిధులు అందిస్తూ కొంతవరకు సహాయ సహకారాలు అందిస్తోంది కేంద్రం. కానీ జగన్ విషయంలో ప్రధాని మోదీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైసీపీకి చెందిన పలువురిపై కేసులు నమోదయ్యాయి, అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ పరిణామాలపై బీజేపీ నుంచి పెద్దగా రియాక్షన్ అయితే లేదని అంటున్నారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత జనసేన, టీడీపీ రెండూ కూడా వైసీపీ నేతలపై, అలాగే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించాయి. కానీ ఈ విషయంలో బీజేపీ ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడే విధంగా స్పందించిందన్న అభిప్రాయం ఉంది. ఆ తర్వాత ఏపీని అప్పుల కుప్ప చేసి పారేసింది వైసీపీ ప్రభుత్వమని టీడీపీ ఆరోపిస్తూ వెళ్ళింది. అంతేకాదు అసెంబ్లీ లోపల బయట అనేక విధాలుగా నెంబర్లు చెప్పి వైసీపీని కార్నర్ చేశారు. అయితే ఈ విషయంలో బీజేపీ పరిమితంగానే రియాక్ట్ అయింది. చివరిగా చూస్తే మరో కీలక అంశంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది. ఇందులో కేసుల మీద కేసులు పెట్టారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని అమిత్ షా దగ్గర కూడా తీసుకెళ్లారు. చివరికి జగన్ అరెస్ట్ అని ఒక దశలో భారీ ఎత్తున ప్రచారం కూడా సాగింది. కానీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా స్పందన లేదనే చెప్పాలి. అయితే చంద్రబాబు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్తో పాటు ఏపీకి చెందిన కీలక నేతలకు ప్రాధాన్యతనిస్తూనే వైసీపీతో, జగన్తోనూ అంత గ్యాప్ పెంచుకోవడం లేదు బీజేపీ. ఇలా జగన్ విషయంలో మోదీ సైలెంట్గా ఉండడానికి కారణం ఉందంటున్నారు. ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి వైసీపీ శత్రువే అయినప్పటికీ భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ జగన్ గురించి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయకుండా, విమర్శలు చేయకుండా ఉన్నారట. ఏపీలో తన పట్టును సాధించాలంటే ఎప్పటికీ ఏది అవసరమో దాన్ని బట్టే ముందుకు సాగాలన్నదే బీజేపీ స్టాండ్ అని అంటున్నారు. మరో 4 ఏళ్లలో ఎన్నికలుంటాయి. అలా చూస్తే భవిష్యత్తు వ్యూహాలే బీజేపీకి ముఖ్యమని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఏపీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తోంది. బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ తాను రాజకీయంగా బలపడాలి, తాను ఎదగాలి అన్నదే ఆ పార్టీ వ్యూహం. దానికోసం కేవలం ఈ రోజుకు మాత్రమే పరిమితం అయిపోకుండా దీర్ఘకాలంగా కార్యాచరణతో బీజేపీ ఉంటుందని అంటున్నారు. అందుకే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల రాజకీయ అజెండాను బీజేపీ అనుసరించదని చెబుతున్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో జాతీయ దృక్పథంతో ఆలోచిస్తుందని చెబుతున్నారు. సో ఈ ఏడాదిలో బీజేపీ వైపు నుంచి భారీ విమర్శలు లేకపోవడం వైసీపీకి బిగ్ రిలీఫ్ అని అంటున్నారు. అయితే ఇదే పరిస్థితి ముందు సాగుతుందా అంటే ఎవ్వరూ చెప్పలేరు. ముందే చెప్పుకున్నట్టుగా బీజేపీవి దీర్ఘకాలిక వ్యూహాలు. ఈ నేపథ్యంలోనే మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.